2022 నుంచి 2025 దాకా లగాతార్ ఈ టైం లైన్లల్లా రేట్లు జరుగుతూనే ఉన్నాయి. మీరు అంత చక్కదనాలు అయితే మీతో ఎందుకు రేట్లు అవుతున్నాయి? ఈ వర్టెక్స్ మీదనే కదా తొలి వెలుగు రఘు కొట్లాడాడు. వంశీరామ్ బిల్డర్స్ మీద ఎక్స్క్లూజివ్ నడిపినాం మేము. వీళ్ళు ఏ రకంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ ని మిస్యూజ్ చేసిర్రు అనండి. వర్టెక్స్ మీద నడిపిర్రు వసుధర, వశిష్ఠ హోమ్స్, వనజ, ఏకదంత ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్, గ్రీన్ విల్లా అగ్రో, నార్త్ పాయింట్ అగ్రో ఫార్మా, వశిష్ఠ ఇన్ఫ్రా, వేద బయో, వసుధ శాటిలైట్ టౌన్షిప్స్, విజేత బిల్డర్స్, విఆర్ఆర్, వసుధ కంఫర్ట్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళందరి మీద రేట్. ఇవి అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన పేర్లు, కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంట. అరే వాసవిలో బుక్ చేసిన బాధితులందరూ వాసవిని గ్రిల్ చేసిరు కదా వెనకటికి. అయినా మనకు సిగ్గులేక ఆడేదో రూపాయి తక్కువ చేస్తాడు స్క్వేర్ ఫీట్కి అని చెప్పి మనం పోతాం పడతాం. చెప్పిన కదా బాత్రూంలో అందరు నంగనే. మీరు అప్రమత్తంగా ఉన్నారా లేదా అని అన్నది చాలా ఇంపార్టెంట్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ రేట్స్ అవుతున్నాయి. ఐటీ రేట్స్ ఇలా కొత్త కావు, కాకపోతే ఇలా మొట్టమొదటిసారి ఏందని అంటే ఇటు రియల్ ఎస్టేట్ పైన ఇటు బంగారం బులియన్ డీలర్లు ఉంటారు చూడు, వాళ్ళ మీద కూడా సైమల్టేనియస్గా ఐటీ రేట్లు జరుగుతున్నాయి. ఇలా ఐటీ రేట్స్లలో బులియన్ అండ్ రియల్ ఎస్టేట్ కంప్లీట్ స్క్రూటినీలకు వచ్చేసిండ్రు. అయితే ఇప్పటిదాకా ఇది ఏవిఎన్ పేపర్లో వచ్చిన కథనమే నేను తీసుకొని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అందులో క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిండ్రు. నేను ఆ స్క్రీన్ షాట్స్ కూడా అన్నీ తీసిన, ఇన్ కేస్ మళ్ళీ ఎప్పుడన్నా మన డేటా గిటైనా మిస్ కానీ మనకు కూడా రిఫరెన్స్ పనికొస్తుందని పెట్టిన. ఇవాళ ఐటీ రేట్స్ ఎవరి మీద జరుగుతున్నాయి అని చెప్పి జర కొంచెం మనం దుర్బిన్ పెట్టుకొని చూస్తే క్యాప్స్ గోల్డ్ అని చెప్పి వాసవి గ్రూప్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్ మీద అది ఎలాంటికైనా జరుగుతలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఇన్ ది కన్స్ట్రక్షన్ సెక్టర్. 2022 నుంచి 2025 దాకా లగాతార్ ఈ టైం లైన్లల్లా రేట్లు జరుగుతూనే ఉన్నాయి. 3 ఇయర్ ప్యాటర్న్ అగర్ తీసుకొని మనం చూస్తే వాసవి గ్రూప్ మీద జరుగుతున్నాయి మామూలుగా కాదు. నేను అబ్సల్యూట్గా డేటా మాట్లాడుతున్నాను. వెనకటికి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేసింది ఈ గ్రూప్, ఇట్లా అట్లా ఇట్లా అని. మేము అబ్సల్యూట్గా వాళ్ళ అఫిడవిట్లు బయట పెట్టినాం, వాళ్ళు చెప్పిన సినారియోస్ బయట పెట్టినాం, వాళ్ళు ప్రామిస్ చేసిన ఫేక్ ప్రామిసెస్ బయట పెట్టినాం. ఇవన్నీ బయట పెట్టినందుకు మమ్మల్ని ఆ రోజు వాళ్ళు బద్నాం చేసిండ్రు. బద్నాం కట్టలుగట్ట మమ్మల్ని ఎంపికగలుగుతారు. కానీ ఈరోజు ఈ పేపర్లలో వచ్చిన రేట్లు మళ్ళీ ఏంది? మీరు అంత చక్కదనాలు అయితే మీతో ఎందుకు రేట్లు అవుతున్నాయి, మీ మీద ఎందుకు రేట్లు అవుతున్నాయి? August 18, 2022కి వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ మీద 20 జాగలలో రేడ్ జరిగింది ఏపీ తెలంగాణలో. ఇది వాస్తవం కదా? February 1, 2023కి 51 టీంలు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, డేటాతోనే మాట్లాడతాను. ఐటీ రేట్స్ ఆన్ ప్రామినెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ 51 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇక్కడ 51 టీంలు పార్టిసిపేట్ చేసినాయి. ఇప్పుడు మీకు నేను కంప్లీట్గా డేటా పెట్టే మాట్లాడతా, డేటా పెట్టకుండా నేను మాట్లాడా. సుమారు 51 టీంలు రేడ్లు చేసిండ్రు. ఎక్కడెక్కడ? మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, తెల్లాపూర్, ఇంకా అదర్ లొకాలిటీలలో. సెంట్రల్ రిజర్వ్ పోలీసుని పెట్టుకొని మరీ ఈ రేడ్లు చేసిరనంటే ఎంత ఘాతకో చూడుండ్రి. వెనకటికి ఇగో ఈ కథనం ప్రకారము, ఇగో ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారము, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ప్రకారము ప్రామినెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ మీద రేడ్ జరిగింది. ఎప్పుడు వచ్చింది? February 1, 2023కి. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు చూడండి మేము చెప్పిన కంపెనీలు ఏవేవో అందువల్ల: వాసవి, ఫీనిక్స్, వంశీరామ్, సముద్ర, రాజపుష్ప, ముప్ప, వర్టెక్స్. ఇదే వర్టెక్స్ కదా తొలి వెలుగు రఘుని మలైన్ చేసే ప్రయత్నం చేసింది. ఇదే కదా వర్టెక్స్. ఈ వర్టెక్స్ మీద కథనం చేసినందుకే కదా రఘుని అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేసింది. యూట్యూబర్లు అట్లా, యూట్యూబర్లు ఇట్లా అని. ఇప్పుడు నేను ఆ ఉపగ్రహ ఛానళ్ళని అడుగుతున్నా, మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వాస్తవం కాదా? ఇండియన్ ఎక్స్ప్రెస్ మాట్లాడింది అవాస్తవాలా? ఈ వర్టెక్స్ మీదనే కదా తొలి వెలుగు రఘు కొట్లాడిండు. మీ దగ్గర ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకురండి బ్రదర్, కూర్చొని మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం రఘుతోని. అంతేగాని బట్టగాల్సి మీదేస్తున్నారు ఏంది? ఈ వాసవి మీద కథనం మేమే నడిపినాం. ఇన్ఫ్యాక్ట్ రఘు కూడా నడిపిండు. వంశీరామ్ బిల్డర్స్ మీద ఎక్స్క్లూజివ్ నడిపినాం మేము. వీళ్ళు ఏ రకంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ని మిస్యూజ్ చేసిర్రు అని. వర్టెక్స్ మీద నడిపిర్రు వసుధర, వశిష్ఠ హోమ్స్, వనజ, ఏకదంత ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్, గ్రీన్ విల్లా అగ్రో, నార్త్ పాయింట్ అగ్రో ఫార్మా, వశిష్ఠ ఇన్ఫ్రా, వేద బయో, వసుధ శాటిలైట్ టౌన్షిప్స్, విజేత బిల్డర్స్, విఆర్ఆర్, వసుధ కంఫర్ట్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళందరి మీద రేట్. ఇవి అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన పేర్లు. గిరీష్ గారు మాట్లాడతలేడు ఇవి. ఇప్పుడు దీని మీద ఏమన్నా మాట్లాడతారా? ఏ కోర్టుకు పోయి తీసుకొస్తారో తీసుకురండి, ఇప్పుడు ఆర్డర్లో చూస్తా. వాసవి మీద అయితే కోమటికుంట మీద మేము ఉతికారేసినాం కదా వెనకటికి, ఆయననే అఫిడవిట్ ఇచ్చిండు కదా. ఇలా మాట్లాడతారా? మీరు చక్కదనాలు అయితే మీ మీద రేట్లు ఎందుకు అవుతాయి బ్రదర్? నాకు ఒక మాట చెప్పుర్రి. అసలు రేట్లు ఎందుకు అయినాయి అని చెప్పి చూస్తే ఇవాళ
కీ కంపెనీస్ ఇంకా ప్రమోటర్స్ని ఈ ఐటీ రేట్లు మన టార్గెట్ చేసుడు మొదలెట్టారు. ఎట్లా అంటే ఈ బులియన్ హోల్సేల్ మీద క్యాప్స్ గోల్డ్ ఎక్సెట్రా కంపెనీ, వాసవి గ్రూప్ ఏదైతే రియాలిటీ, నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా, ఇండ్మాక్స్ ఇన్ఫ్రా, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ 2023 ఇంత పెద్ద లిస్టు, ఇవన్నిటి మీద అసలు పంచాయతీ ఏంది గిరీష్ అని అంటే చిన్నగా చెప్పాలని అంటే కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంట. యాజ్ పర్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారము పంచాయతీ ఏందనంటే కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంట. ఓన్లీ 30 to 40 చెక్ బుక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట. అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే నల్లధనమే కదా కంప్లీట్గా. ప్రీ బుకింగ్ లాంచ్ అని చెప్పి కంప్లీట్గా అన్డిస్క్లోజ్డ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా నడిపినరు. ఇవన్నిటిని ఒక చిన్న చితక షెల్ కంపెనీలో పెట్టి లేయర్గా చేసుకుంటా ట్రాన్స్ఫర్ చేసి ఇండ్ల ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్, రిటర్న్స్, డిస్క్రిపెన్సీ బిట్వీన్ ది ఆపరేషన్స్ వర్సెస్ డిక్లేర్డ్ ఇన్కమ్. వీళ్ళు చేసే ఆపరేషన్స్, వీళ్ళు చేసే డిక్లేర్డ్ ఇన్కమ్కి పొంతన ఉండదు. మళ్ళీ చూసేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ డీలర్. అరే వాసవిలో బుక్ చేసిన బాధితులందరూ వాసవిని గ్రిల్ చేసిరు కదా వెనకటికి. నాకు తెలిసి కొన్ని ఛానళ్ళల్లో వచ్చినాయి కదా, అవి రాలేదా? మీరు నాకు చెప్పుర్రు ఒకసారి. నేనేమంటున్నానంటే సామాన్యుల గొంతై మాట్లాడింది చిత్రగుప్త ఆనాటి నుంచి ఈనాటి దాకా. ఇవాళ రేట్లు సాక్ష్యం మీకు ముంగట లేవా ఫ్రెండ్స్? ఇలా బిజినెస్ మోడల్స్ ఆపరెంట్ ఎట్లుంటుంది తెలుసా కంప్లీట్గా. వీళ్ళు ఏం చేస్తారంటే హ్యూజ్ క్యాష్ అడ్వాన్సులు తీసుకుంటారు ప్రీ లాంచ్ బుకింగ్ల పేర్ల మీద. దాని తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిత్కా ఫామ్లు పెట్టి లేయర్లు చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని తర్వాత చెక్ బుక్లు ఓన్లీ 30% తీసుకుంటారు. మేజర్గా క్యాష్ తీసుకొని ఈ బ్లాక్ మనీని అంతా రొటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. షెల్ కంపెనీలుగా ఒక లెజిటిమసీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అడగోల్ ఫైలింగ్స్ చేసి దాని తర్వాత అండర్ టేబుల్ ట్యాక్స్ రిపోర్టింగ్ చేసి ఇన్కమ్ని లోపలేసుకుంటారు. ఇది ఎట్లయిపోయిందని అంటే ఇది కామన్ అయిపోయింది ఈ బులియన్కి ఇంకా రియల్ ఎస్టేట్లల్లో. ఇది చాలా ఈజీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దొరకడం అనేది కూడా చాలా టఫ్ అయిపోయింది. ఏదో ఒక చిన్న దొరికింది, పట్టినరు, కొట్టినరు. ఇప్పుడు మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 68 ఏం చెప్తుంది అని అంటే ఏదైతే నీ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా మళ్ళా నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. రేరా 2016 కూడా ఏం చెప్తుంది అని అంటే 10% కంటే బిఫోర్ అగ్రిమెంట్ 10% కంటే ఎక్కువ కట్టొద్దు, అది కూడా చెక్ రూపంలోనే ఇవ్వాలా అని చెప్పి చెప్తుంది. అడ్వర్టైజింగు, బుకింగ్స్, ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యే కంటే ముందు చెయ్యొద్దు అని చెప్పి క్లియర్ కట్గా రేరా 2016 రూల్స్ ఉన్నాయి. అయినా మనకు సిగ్గులేక ఆడేదో రూపాయి తక్కువ చేస్తాడు స్క్వేర్ ఫీట్కి అని చెప్పి మనం పడతాం. ఇల్లీగల్ పనులు చేస్తే కోర్టులు సపోర్ట్ చేయ బ్రదర్. హెవీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇస్తూ ఉంటాం మనం. దాని తర్వాత పెనాల్టీలు. ఇప్పుడు క్యాప్స్ గోల్డ్ 2025 ఏదైతే రేట్ నడుస్తుందో ఇప్పటిదాకానైతే ఏం జరిగిందో ఇంకా అసెస్మెంట్ నోటీసెస్ బయటికి రాలే. వెనకటికి వాసవి 2022లో రేట్లు జరిగినప్పుడు అఫీషియల్స్కి ట్యాక్స్ ఎవేజన్ అయినట్టు జబర్దస్త్ సబూత్లు దొరికినాయి. కన్స్ట్రక్షన్స్ రేట్స్ 2023 చేసినప్పుడు కూడా వాళ్లకు అన్బిలీవబుల్ మెటీరియల్ ఎవిడెన్స్ దొరికింది. ఇంకా స్క్రూటినీ నడుస్తూనే ఉన్నది. ఈ ప్యాటర్న్ చూస్తుంటే భయం వేస్తున్నది. ఇవాళ బయర్స్ ఇంకా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే రేరా రూల్స్ కరెక్ట్గా చదువుండ్రి. 10% అప్ ఫ్రంట్, దానికంటే ఎక్కువ కట్టకండి, అది కూడా చెక్ రూపంలో కట్టండి. క్యాష్ బుకింగ్స్ని డైరెక్ట్గా ఇటు పెద్ద సంస్థ అని చెప్పి మోసపోకుర్రి. ఒకసారి క్రెడిబిలిటీ చెక్ చేయండి, గూగుల్ కొట్టుర్రి, లేదా మా చిత్రగుప్త నంబర్ కనిపిస్తుంది చెప్తాం మేమే. పంచాయతీ ఏమున్నదని వీళ్ళ కథలతో. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద కీ ఫ్రెండ్స్. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద కీ. ఇలా ఒక పెద్ద పిక్చర్ ఉన్నది. ఇలా ఏందనంటే ఈ గోల్డ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిపి ఐటీ స్క్రూటినీలోకి వచ్చిర్రు అని అంటే ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయర్రి. ఎంత పెద్ద హెవీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. ఈ రేట్స్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రాబ్లం. ఈ ప్రీ లాంచ్ క్యాష్, షెల్ ఎంట్రీస్, దాని తర్వాత అండర్ రిపోర్టింగ్, ట్యాక్స్ ఎవేజన్, షెల్ కంపెనీస్, లేయరింగ్, ఇవన్నిటికీ సాక్ష్యాలు కావా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. కానూన్కే హాత్ లంబే అవుతాయి. నువ్వు ఎంత దూరం ఉరుకుతావో ఉరుకు, ఖచ్చితంగా దొరుకుతావు. అయితే ఇంకొక చూడముచ్చట న్యూస్ ఏందనంటే దీని మీద ఎవ్వరు ఎప్పుడు ఏం మాట్లాడతలేరు. ఏందనంటే చిత్రగుప్తులం కదా, షిట్టా దొరుకుతుంది. June 14, 2023కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద రేడ్ చేసింది. 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. నాగర్కోల్ కర్నూలుకి చెందిన మర్రి జనార్దన్ రెడ్డికి ఇగో యాజ్ ఇట్ ఈస్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే నేను ఈడ పెట్టిన. సరే ఈడ జర హైలైట్ చేయమంటే పేర్లు కూడా హైలైట్ చేస్తా, గల్లే ఉన్నది. కానీ పేపర్లో వచ్చిన కథనమే చెప్తున్నాం, మేము ఎవరి మీద ఆరోపణలు చేస్తలేం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం June 14, 2023కి ఏమని వచ్చిందని అంటే
ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్, ఇంకా పైల శేఖర్ రెడ్డి ఆఫ్ భువనగిరి, వీళ్ళ మీద ఐటీ రేడ్లు జరిగినాయి అని చెప్తున్నారు. 60 లొకేషన్స్లలో జరిగినాయి. ఇంకా డేటా మొత్తం బయటికి రాలే. మళ్ళీ దాని తర్వాత ఏమైంది అని అన్నది తెలియదు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన వైష్ణోయ్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉన్నది. వైష్ణవి కాదు, వైష్ణోయ్. స్పెల్లింగ్ కూడా జబర్దస్త్గా పెట్టిర్రు, దొరకొద్దు అని. వైష్ణాయ్ అని అనగానే మనం NAI అని రాసేస్తాం కదా. మళ్ళీ ఈ గ్రూపా, వైష్ణాయ్ గ్రూప్ ఏదైనా ఉందా, లేకపోతే VAISHNAOI వైష్ణోయ్ ఆయ్ 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 అలీ అంటాడు చూడు, అంటాడు చూడు, అట్లా వైష్ణోయ్. నేను ఏదో జరిగింది అని చెప్తలేనిడా, వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి అని అనేది నేను అడుగుతున్నా. బాత్రూంలో అందరు రంగానే, ఎవడు సుఖమైనోడు కాదు. వీళ్ళకు వాళ్ళకు ఏం లింకు అంటే, ఐటీ రేట్స్ ఎట్లుంటాయి అంటే, ఫస్ట్ వాళ్ళు రేడ్ చేస్తారు, దాని తర్వాత అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ రేడ్ చేస్తూ ఉంటారు. అయితే June 14, 2023 జరిగిన ఈ రేడ్లో ఇంకా మొత్తం డీటెయిల్స్ బయటికి రాలే. ఐటీ అఫీషియల్స్ ఆర్ స్టిల్ వర్కింగ్. బట్ ఏం జరిగిందన్న కుతూహలం మనకు కూడా ఉంటుంది కదా, ఎందుకంటే వీళ్ళు కూడా ఆ బాపతికి చెందిన వాళ్ళే కదా. చెప్పిన కదా, బాత్రూంలో అందరు నంగనే. మీరు అప్రమత్తంగా ఉన్నారా లేదా అని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. మన కుటుంబాలకు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్కి సేవ్ చేసిన వాళ్ళం అయితే మళ్ళీ కష్టార్జితాన్ని. జాగ్రత్తగా ఉండుర్రి, అప్రమత్తంగా ఉండుర్రి, ఆలోచించుండ్రి. అనుభవించకుండా మీరే కాపాడబడతారు. భారత్ మాతాకి జై.